పిల్లలు ఎందుకు వచ్చారు? నేను వీడికి కళ్ళ కనిపించారట, అందుకే చూద్దామని వచ్చాం. అసలు మీరేం చేస్తున్నారు? దసరా వస్తుందని టైం మిషన్ ని క్లీన్ చేస్తున్నా. దుమ్ము ధూళి ఉంటుందిగా దులుపుతున్నాను. మేము కూడా సాయం చేస్తాం. సరే మరి టచ్ చేయకుండా మీరు క్లీన్ చెయ్యాలి. సిట్టింగ్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఓ వావ్, ఇదేంటి కొత్తగా కనిపిస్తోంది? ఇది చాలా బాగుంది, కలర్ఫుల్. అని నువ్వేదంటే అది నొక్కకు. ప్రతిసారి ఏదో ఒకటి ముట్టుకుంటాను కదా, అందుకే ఈసారి దూరంగా కూర్చుంటాను. అరే నా మిషన్ ఎక్కడికి వెళ్ళింది? నన్ను అక్కడికి వెళ్ళదురా. ఎంత పని చేసావు? వాళ్ళు ఎవర్రా? బాబాయ్ గారి ల్యాబ్ లో. అసలు వీళ్ళేం చేస్తున్నారు? మనం ల్యాబ్ లో లేవు, ఇంకెక్కడికో వచ్చేసాం. మనం ఇక్కడికి ఎలా వచ్చాం? నేనేమి చేయలేదు. అరే ముందు నువ్వు ఎక్కడ కూర్చున్నావో చూడు. అందరూ పరిగెత్తాల్సి ఉంటుంది. తలుపు తెరుస్తున్నాను, సిద్ధంగా ఉండండి. పరిగెత్తండి త్వరగా. అడవిలోకి వెళ్ళి దాక్కుందాం. త్వరగా ఎక్కడ పోతున్నారు? వాళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చారు, వాళ్ళని అసలు వదిలిపెట్టద్దు. అలాగే వాళ్ళకి దొరికేమో మన పని అంతే. పరిగెత్తండి. ఇక్కడ ఏనుగు ఫేస్ పులిలా ఉందేంటి? అది పులేరా? స్టోరీస్ లో అది అలాగే కనిపిస్తుంది. వాళ్ళు ఏదో విసురుతున్నారు. అవి మొత్తం మనకే చేస్తున్నారు. ఏ డాంకీ, వాళ్ళు మనకి గొడ్డలు ఇవ్వడం లేదు. వాళ్ళు మన పెయి అవి విసురుతున్నారు. దాంట్లో ఒక్కటి మనకి తగిలిన చెట్టుకు అతుక్కుపోతాం. ఏంటి అర్థమైందా? అందరూ రండి. ఆగండి. పట్టుకోవాలి. అలాగే రండి రండి, పారిపోదాం. ఎక్కడికి వెళ్ళారు? అదిగో అక్కడ ఉన్నారు. పారిపోండి. తెలివిగా తప్పించుకుంటున్నారు. ఇలా అయితే కుదరదు. వాళ్ళు ఎలాగైనా పట్టుకుందాం. బాబాయ్, నేను చెట్టెక్కి సెటిల్ అయిపోతాను. అర్థమైందా? కనిపెట్టేశారు. ఇక్కడైతే నేను సేఫ్ గా ఉండొచ్చు. హలో సార్, నమస్తే.
వాడు ఇప్పుడు కోపంగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు. అవును, కోపం వచ్చింది. పరిగెత్తు. పాలు చేసి ఇప్పుడు పరిగెడుతున్నారా? వీడు బన్నీ, నా పేరు జోర్దార్ సార్. ఓ చూడతారా? సరే దా ఇద్దరు చూసుకుందాం. పదా. ఇదంతా మీరే చేశారు, మీ వల్లే జరిగింది. మీ ఇద్దరిని వదలను నేను. జోర్దార్, ఇటు వచ్చి పారిపో. అలాగా అయితే వస్తున్నా. అయ్య బాబాయ్, పట్టట్లేదు. రాలేకపోతున్నా. పారిపో. పరిగెత్తండి, పరిగెత్తండి. అక్కడ ఉన్నారు, త్వరగా రండి. అలాగే మీరు నా నుండి తప్పించుకోలేరు. వాళ్ళని నేనే పట్టుకుంటా. త్వరగా పదండి, మనం వెళ్ళిపోవాలి. జోర్దార్, ఏంటి? పద. ఇక్కడ ఉండుంటారు, బతకండి వాళ్ళని. బాగున్నాం కదా, భలే ఉన్నాం. వాళ్ళందరూ దొరికారా మీకు? మీరు మమ్మల్ని గుర్తుపట్టలేరు, మేము గెటప్ మార్చుకున్నాము చూడండి. పట్టుకోండి, వాళ్ళు పారిపోతున్నారు. పట్టుకోండి, పారిపోతున్నారు, పట్టుకోండి. నా గడ్డాన్ని పింగేస్తావా? ఇప్పుడు నీ గడ్డాన్ని కూడా ఉండనివ్వను. ఈ గాడిద ఏం చేస్తున్నావు? ఎంత పని చేసావు? ఈసారి పట్టుకోవాల్సిందే. ఈ రంధ్రం నుంచి దూకి పారిపోదాం, పదండి. తగలేదులే, పద పరిగెత్తు. ఇంకో కిటికీనా మళ్ళీ ఇరుక్కుపోతే వద్దులే, మనకెందుకు గొడవ. అమ్మో ఇరుకుపోయా. పొద్దుకు తక్కువ తినాలి, వాళ్ళని కాపాడాలి. ఎలాగైనా ఆపండి. కాపాడతా కాపాడతా. అమ్మ నన్ను ఎవరన్నా కాపాడాలి. నాయనో, ఇటువైపు రండి. ఆగండి, ఆగండి. ఆ పిల్లవాడికి ఏమీ కాకూడదు. అవును, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. వాడు రైట్ లో వెళ్తున్నాడు. ఏంటి అర్థమైందా? ఇదే పదండి, వెళ్దాం పదండి. అదిగో పారిపోతున్నారు, అదిగో అక్కడ ఉన్నారు. రండి త్వరగా. త్వరగా, హరి. మరి అదిగా పిల్లాన్ని వదిలిపెట్టు. ఏంటి తెగరొచ్చిపోతున్నావు? వస్తున్నా. ఏంటి? వీడేంటి వీడు తమాషాలు చేస్తున్నాడు? వీడికి ఏమైనా పిచ్చా? 2 టైర్లు ఇచ్చారు కదా, అది వదిలేసి ఒక టైర్ నడుపుతాడేంటి? దాన్ని వీలి అంటారు. నందు, అందరి పందు. ఈ నందు
అందరి వాడు. ఒరే చూసుకొని నడపరా. ఏంటి ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు? నువ్వు బంధువు కాదు, మాకు శత్రువువి. నీకు తెలీదా ఇలా రోడ్డు మీద స్టంటులు వేసి అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నావని? సారీ, కొత్త బైక్ కదా, అందుకే కొంచెం ఎక్సైట్ అయిపోయాను. ఇది ఎవరి బైకు? ఈ నందుది, సో అందరిది. నీ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది? నేను పిచ్చాసుపత్రుడు డాక్టర్ బాలు దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను కదా. ఈ నందుగాడు కూడా కొత్త బైక్ కొనేశాడు తన సంపాదనతో. మనం ఇంకా స్కూటీ మీద ఉన్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ చీకీని కలవాలి. నేను రైడ్ ఇస్తానని చెప్పాను. ఫ్రెండ్స్, మనం కూడా పార్ట్ టైం జాబ్ చేద్దాం. మనకి నచ్చిన వస్తువుల్ని మనం కూడా కొనుక్కుందాం. ముందు మనం షాపింగ్ కంప్లీట్ చెయ్యాలి. ఏంటి అనుమానమా? ఏమైంది? ఇది మళ్ళీ ట్రబుల్ ఇస్తోందిరా. సర్లే, మౌంటు గ్యారేజ్ కెళ్ళి దీన్ని రిపేర్ చేద్దాం. ఏం వేస్ట్ గాలు ఉన్నారా మీరు? ఎందుకు వస్తున్నారు మీరు జాబ్ కి? వెళ్ళిపోండి ముందు ఇక్కడి నుంచి. మాంటి అన్న స్కూటరు మళ్ళీ డబ్బులు ఇచ్చింది. ఇలా చూడు తమ్ముడు జోర్దార్, నువ్వు ఈ బైక్ నమ్మేసి ఒక లోడను కొనుక్కోవచ్చు కదా. కనీసం నీలాంటి వాళ్ళు నలుగురు కూర్చొని బాగా ఆడుకోవచ్చు కదా. మేము కూడా నలుగురువే ఉన్నాము. నువ్వు నోరుమయ్యి. మాంటో అన్న, ముందు మీరు దీన్ని స్టార్ట్ చేసేవ్వండి. 3 రోజులు పడుతుంది. ఇలా చూడండి అన్న, దీన్నే రిపేర్ చేసేవ్వండి. మాకు కొత్త బైక్ వద్దు. ఏంటి అర్థమైందా? వర్కర్స్ అందరినీ తీసేసినా ఎవరు బాగా పనిచేయడం లేదు. ఇప్పుడు కొత్త వర్కర్స్ ని వెతకాలి. మౌంటు అన్న, మేము చేరాలనుకుంటున్నాం. ఓకే, రేపటి నుండి వచ్చేయండి. వారం రోజులు డెమో ఇవ్వండి. పెద్దలు అన్నారు, రేపటి గురించి ఏది తోసిపుచ్చకండి, ఈ రోజు పని ఈ రోజే చేయండి అని. ఇప్పుడే మొదలు పెడతాం. అర్థం కాలేదు, కానీ నువ్వు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. ఇదిగో పట్టుకో చిలక. నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి. అరే, నేను కాళ్ళ మీద పడలేదు. ఏంటి అర్థమైందా? అవును, తను మొక్కట్లేదు, జారీ కింద పడిపోయాడు. సరే మమ్మల్ని అరే రే, ఇందులో చాలా దుమ్ము పట్టింది. హరి, ఇటువైపు రా. ఇది ఓపెన్ అవడం లేదు. సారీ మంటోనా, సారీ. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. ఏమైందబ్బా, మనకెందుకులే. ఏయ్, నేను ఇరుక్కుపోయాను. బయటికి రావడం లేదు. మొట్టుబాయ్, 2 నెలలు బాగా రన్నింగ్ చేయండి, సన్నబడిపోతారు. అది బయటకు వచ్చేస్తుంది. ఒరే గాడిద, 2-3 నెలలు నేను ఇలాగే ఉండాలా? అయితే రావడం లేదు, నేను కట్ చేయాల్సి ఉంటుంది. ఒరే పిచ్చోడా, మనం ఆయన కట్ చేస్తే మరి మనకి సాలరీ ఎవరిస్తారు? అరే డాంకీ, కట్ చేయాలన్నది టైర్ ని, మోంటూబాయిని కాదు. ఏంటి అర్థమైందా? అరే ఏంటి డిస్కషన్లు? త్వరగా టైర్ ని కట్ చేయండి. బన్నీ తాడు జత చేయడం మర్చిపోయాడు. ఏంటి అర్థమైందా? మీ బళ్ళు రెడీ అయిపోయాయి. పని కస్టమర్స్ ని టెస్ట్ డ్రైవ్ కి తీసుకెళ్ళండి. వెళ్దామా? ఏంటిది వెనక్కి వెళ్తుంది? పొరపాటున రివర్స్ గేర్ పడిందిలే. కారు ఇంకా దేనికి పనికిరాదు, ఇది రివర్స్ లోనే నడుస్తుంది. నేను కావాలనే నడిపాను. ఇలా చేస్తే మీరు మెల్లగా నడుపుతారు, యాక్సిడెంట్లు కూడా అవ్వవు. మెల్లిగా నడుపు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మనం నో ఎంట్రీలో ఉన్నాం. అది మన కోసం కాదు సార్, ఇప్పుడు మనం రివర్స్ లో నడుపుతున్నాం కదా. ఇప్పుడేం చేయాలి? అక్కడి నుంచి పడ్డ వస్తాను, చూసుకో.
బైక్ ఎగురుతుంది. ఇక మీకు ట్రాఫిక్ లో ఆగాల్సిన పని కూడా ఉండదు. ఓరి భగవంతుడా, ఇక్కడ కూడా ట్రాఫికేనా? ఈ మనుషులు ఎక్కడ ప్రశాంతంగా ఉండని. మెల్లిగా మెల్లిగా బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకు పైన నడపచ్చు కదా, బాగుంది. అరే నేను ఇంటికి వెళ్ళొద్దా? ఇప్పుడే చూపిస్తా. ఏయ్, ఇలా పార్క్ చేయాలి, ఆ తర్వాత ఇలా దిగిపోవాలి. అరే నేను ఇలా దిగలేను. మీరు దిగాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇంటి వరకు ఇలాగే బైక్ మీద వెళ్ళండి, అక్కడికి వెళ్ళాక దిగిపోండి. ఎలా ఉంది? మీరేం భయపడకండి సార్. ఏయ్, ఎలా నడుపుతున్నారా? చూసి నడుపు. ఇప్పుడు చూడండి ఎలా వెళ్తున్నాము. నాకు చాలా భయం వేస్తుంది. చూసారా సార్ ఎంత బాగా నడుపుతున్నారో? మీరు ఎంజాయ్ చేయండి. నా ఇల్లు అక్కడ లెఫ్ట్ లో ఉంది. నేను ఇప్పుడు ఎలా అదిరింది. ఏయ్, ఇప్పుడు చూడు ఈ షాట్. కాపాడండి. నవ్వుతారేంటి? బయటికి లాగండి. నన్ను అలా చూస్తావేంటి? బనీ, త్వరగా వచ్చి నన్ను కాపాడు. నువ్వెరికిపోతే మరి బనీని ఎందుకు కాపాడాలి? అరే డాంకీ, ఈ పీత నన్ను కొరుక్కు తినడానికి రెడీగా ఉంది. ఆగు, కంగారు పడకు. ఆగు, ఏం చేయకు. నిన్ను ఎవరు కూడా నీ పని చెప్తానుండు. అయ్యో, నన్ను బయటికి లాగండి. పీత లేదు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం నీకు? అయితే జీవితాంతం ఇక్కడే ఉండిపోమంటావా? అంత ఈ ఆట వల్ల వచ్చింది. ఏంటి అర్థమైందా? అమ్మో, ఎవడ్రా నన్ను కొట్టింది? అమ్మో, నా బలూన్. అరే, ఏంటిది? ఏంటిది పగిలిపోతున్నాయి? నాకు అది ఇదేమి లాస్ట్ గేమ్ అవుతుంది, అది కూడా ఎగిరి. నాకు పోయి నాకు అది దీనికోసమే కదా వెయిటింగ్. ఇప్పుడు ఆడుకోండి ఎగిరి. అని వెళ్ళి బాల్ తీసుకురా. ఇప్పుడు పేలుద్ది. అరే సౌండ్ రావట్లేదేంటి? అని వెళ్ళి బాల్ తీసుకురా. అరే బాల్ ఇక్కడే ఉందండి. అమ్మా. థ్యాంక్ యూ అండి, కానీ నా దగ్గర చిల్లర లేవు. చిల్లరా అడుక్కునే వాడిని చేస్తారా నన్ను? మమ్మల్ని వదలను, ఎగిరి. వాటర్ స్పోర్టా? ఇలా కొడితే మీరు ఇంకా భూమి మీదకే రారు, ఎగిరి. మరి ఎగుతున్నాం కదా. ఇదే కరెక్ట్ టైం. బాగా ఎంజాయ్ చేస్తున్నారే. ఇదే మీ ఇద్దరికి చివరి ఎంజాయ్మెంట్. ఎగిరి.
ఖాళీగా ఉంది. కాపాడండి కాపాడండి. ఇప్పుడు మనం కిందకెలా వెళ్తాము జోర్దార్? చూడండి చూడండి మీరు బోర్డుతో కనెక్ట్ లేరు. అరే తాడు తెగిపోయినట్టుగా ఉంది. అయ్యో ఆ? కానీ మనం సేఫ్ గానే ఉన్నాము కదా. అరే గాడిదా, మనం ఉన్న పారాషూట్ తాడు బోటుకి కట్టి లేదురా. మనం అపాయంలో ఉన్నాం. కానీ పారాషూట్ లో మెల్లిగా దిగొచ్చు కదా జోర్దార్. వీళ్ళని దించడం ఎలా? మనం పడితే నీళ్ళలో పడతాం. అందులో షార్క్ ఉందిరా. ఏమైపోతాము? వాళ్ళని ఎరగా వేస్తాననుకున్నానే, ఇప్పుడు షార్కి నేనే ఎరగా అయిపోయానే. అరే పైకి లాగండి. అరే అమ్మా, సేఫ్ 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 అయిపోయాను నేను. ఓం అరే మళ్ళీ కిందకి తెచ్చుతున్నారే. అరే అయ్యో జాగన్న వదిలేండి అన్న, నన్ను తినద్దన్నా వదిలేండి అన్న. అయ్యో వదిలేండి అన్న, ప్లీజ్ అన్న వదిలేండి అన్న. గోల్ కీపర్ రెడీ. అమ్మా నా తల తిరిగిపోతుంది. అమ్మ మళ్ళీ తగిలింది. ఎండలో నిలబడి టైన్ అయిపోతున్నాను. అందరు కొట్టేసావు బని. గోల్ సూపర్ గా వేసావు, శబాష్. ఇంకా ఎంతసేపు? అమ్మ వస్తుంది వస్తుంది. రే సన్నిగా, నీకేమైనా బాకీ ఉన్నానా ఇంతలా కొడుతున్నావా? సారీరా హనీగా, నీ మొహం చూస్తే కొట్టాలనిపిస్తుంది నాకు. నిద్ర వస్తోంది. అసలు ఎంత బోరింగ్ గా ఉన్నారు మీరు. ఎప్పుడు చూసినా ఫుట్బాల్ ఆడతారా? అయితే క్రికెట్ ఆడదామా? వద్దు, మాల్ కి వెళ్దాం. అక్కడ మనం గేమ్ జోన్ లో బౌలింగ్ చేద్దాం. ఏయ్, జరగరా, నేను చేస్తా. ముందుగా నేనే ఆడతాను. వచ్చేసాం. నాకు చాలా మజా వస్తుంది. ఇలా దూకి చూడండి ఫ్రెండ్స్, ఇంకా బాగుంటుంది. బనీ నా జంప్ ని చూడు. హై జంప్. వావ్ హనీ, నువ్వు బాగా చేస్తున్నావు. మీరు రండి. నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. కిట్టి అక్కడికి వెళ్ళి ఆడుకుందాం. బాయ్ హనీ. బాయ్. స్టార్ట్. అరే రే హనీ, జాగ్రత్త. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. అని కాస్త కళ్ళకు పని చెప్పరా. అవే కదా వాడలేకపోతున్నాను. ఎలకపోయొచ్చి ఇరుక్కుపోయాను. ఏంటి అర్థమైందా? ఇదిగో నేను వస్తున్నాను. సహాయం చేయమంటే ఇలా బంతి తిప్పినట్టు తిప్పుతావేంటే? వదలు, తల తిరుగుతుంది. వదలు. తల మాత్రమే తిరుగుతుందా? ఇప్పుడు నాకు చాలా బాగా మజా వస్తుంది. హే, కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? సారీ. నా ముందే నా కిట్టిని ఏడ్పిస్తారా? ఏయ్, ఆడపిల్లతోనే మీ వేషాలు. దమ్ముంటే నాతో పెట్టుకోండి.
ఓకే నీ కోరిక ఎందుకు కాదనాలి వీళ్ళకి నా తడక చూపించాల్సిందే. లెట్స్ గో బన్నీ. గుడ్ జాబ్ కిటీ, గుడ్ జాబ్. ఇదెలా ఉంది? బాగా తిరుగుతుంది కదా. ఏయ్, ఇదిగో నీకు కూడా తీసుకో. ఇప్పుడు నీ వంతు తీసుకో. స్టార్ట్ చేద్దామా? రే డాంకీ, నువ్వు ముందు టాస్ వేయరా. కనీసం అందులోనైనా గెలవచ్చు కదా మీరు. కమోన్ జోర్దార్, వీళ్ళకి నీ తడాకా ఏమిటో చూపించు. ఈ బాల్ తో ఆ బాటిల్ ని పడగొట్టాలి, అంతే కదా. ఇది నా చేతి నుంచి రావడం లేదు ఏమిటి? వాడు మన వైపే వస్తున్నాడు. పదండి పారిపోదాం. స్ట్రైక్, మనం గెలిచాం. అవునా? ఓ నో, డిస్క్వాలిఫైడ్. జారుడు బండ మీద ఆడుకునే వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ అర్థం అవుతాయిలే. నన్ను చూసి నేర్చుకోండి ఎలా ఆడాలో. ఇప్పుడు నా టాలెంట్ చూడండి. ఏంటి అర్థమైందా? నా వేళ్ళు ఇరుక్కుపోయాయి. అయిపోయినా. నా వైపే వస్తుంది. అమ్మ నా కాలు. అమ్మా నొప్పి ఇంత గట్టిగా తగిలిందే. ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసాడు. మేము వదిలిపెట్టము. సారీ, కావాలని చేయలేదు. నిజాలు మాట్లాడితేనేమో కోపాలు వస్తాయి. అమ్మా అలసిపోయాను. ఇవన్నీ మీలాంటి ఊరోళ్ళు ఆడుకునే ఆటలు కావు. వెళ్ళి అష్టాచమ్మ ఆడుకోండి. ఇదిగో నువ్వు తెగ రెచ్చిపోతున్నావు, అర్థమైందా? ఇవన్నీ కాన్సంట్రేషన్ మీద ఆధారపడి ఉంటాయి. మీ దృష్టి అంతా తినే వాటి మీదే ఉంటుంది. నీ ఒక్కడికే ఉంటుంది మరి కాన్సంట్రేషన్. ఇప్పుడే చూపించాను కదరా. ఒక్క గేమ్ గెలవగానే నిన్ను నువ్వు హీరోని అనుకోకే, అర్థమైందా? సనీ, మనమిద్దరమే ఫైనల్ మ్యాచ్ ఆడదాం. అది కూడా కళ్ళకి గంతలు కట్టుకుని. ఆ? చూద్దాం ఎవరు గెలుస్తారో అని. నిన్ను నిద్రలో కూడా ఓడించగలనరా. బన్నీ, నువ్వు కళ్ళు తెరిచి ఆడినా కూడా నన్ను ఓడించలేవురా. ఇప్పుడు బన్నీ వంతు. ఎలా తీద్దాం? ఐడియా. నిద్ర లేవలేదు కదా. అమ్మయ్యా. ఎక్కడా? దొరికింది. ఏం చేస్తున్నారు అక్కడ?
ఒరే గాడిదో ఇదేంట్రా బాబు నా మీద పడ్డావు పిగ్గీ బాక్స్ పగిలిపోతుంది. ఏంటి అర్థమైందా? మరి నువ్వు వచ్చావా అబ్బా ఎప్పుడు నువ్వు నా మీద పడతావు ఎందుకో? కావాలని ఎవడన్నా పడతాడా? నీకిప్పుడు డబ్బులతో అవసరం ఏమొచ్చిందని? మార్కెట్ లో లేటెస్ట్ గేమ్ ఒకటి వచ్చింది, అది కొనుక్కుందామని. అవకాశం దొరికినప్పుడు పగలగొట్టి డబ్బులు తీసుకుందామని చూస్తాడు. ఏంటి అర్థమైందా? అర్థమైంది. అవును, ఆడికొచ్చే డబ్బులు ఐస్ క్రీములు పేస్ట్రీలు తినడానికే సరిపోతాయి. అంతే మరి ఏం చేస్తాం? అరే లాస్ట్ మంతే కదరా నేను అందులో ₹1 వేశాను. తెల్లరిపోయింది. ఇట్స్ టైమ్ టు ఎక్సర్సైజ్. 1 2 1 2. ఇదేంటి చెట్టు బంగారంగా మారిపోయింది? అమ్మా! బంగారపు గుడ్లా అంటే రాత్రి చూసింది కల కాదన్నమాట. నిజమే. బన్నీ, జోర్దార్, చిలక. ఏం చేశాడు వీడు? రే డాంకీ, చెట్టుకి గోల్డ్ పెయింటింగ్ ఎందుకు వేసావు? లేదు, నేను పెయింట్ వేయలేదు, అది బంగారమే. నేను ఏది ముట్టుకున్నా అది బంగారంగా మారిపోతుంది. నేను రిచ్ అయిపోయాను. నువ్వు రిచ్ అవ్వలేదు, నీకు పిచ్చెక్కింది. ఏంటి అర్థమైందా? నేను చెప్పేది నిజం. ఇదిగో చూడండి బంగారపు గుడ్లు. సరిగా ఇది నిజంగా బంగారమే రోయ్. కావాలంటే అది నువ్వుంచుకో. నా దగ్గర 2 ఉన్నాయి. నేను వీటిని అమ్మేసి నాకు నచ్చిన గేమ్ ని కొనుక్కుంటాను. స్కూటర్ కూడా బంగారం అయిపోయింది. ఏంటి అర్థమైందా? ఇది నా తరపున నా ఫ్రెండ్ జోర్దార్ కి గిఫ్ట్. అయ్యి బాబు నాకేనా? చాలా థ్యాంక్స్ రా బెదరం. ఒట్టి గడుపుతో మార్కెట్కి వెళ్తాం కానీ పద నీకు గుడితో అట్టేసి ఇస్తాను. నాకు వడలు కూడా కావాలి. నిన్ను నేనేం కావాలని చేయలేదు. ప్లీజ్ వద్దు, వదిలేయ్. కాపాడండి, ఎవరైనా కాపాడండి. కాపాడండి. నన్ను ఎంత దూరం పరిగెత్తిస్తావు? నేను కావాలని చేయలేదు. వస్తువులన్నీ బంగారంగా మారిపోతున్నాయి. తల తిరుగుతోంది. అరే రే, తను నన్ను ముట్టుకుంటే నేను బంగారం అయిపోతాను. గుడ్లదే ఉంది, మనం మళ్ళీ పెట్టుకుందాం. సారీ. చేసింది చాలు కానీ లోపలికి పదం. నువ్వు కూర్చోని నేను వెళ్ళి గుడ్డట్టు తెస్తాను. ఆ చేతితోటే నాకు కూడా ఒకటి తీసుకురా, ఆకలేస్తోంది. అర్థమైందా? మీరు కాసేపు ఇచ్చేయాలి. నీకు ఇచ్చిన తర్వాత మీకు ఇస్తాను, సరేనా? డబ్బు స్నేహితులను కూడా దూరం చేస్తుంది. ఏంటి అర్థమైందా? బంగారపు స్కూటర్ దొరికింది కదా నీకు. ఏడవకు, నీ పంజరాన్ని కూడా బంగారంగా మార్చేస్తాను. ఇదిగో తీసుకో. అరే రే, ఇది కూడా బంగారంగా మారిపోయింది. ఎలా తినమంటావు? సరే, యాపిల్ తినేస్తాను. ఇదేంటి బాబు? అరే రే, నీళ్ళేనా తాగుతాను. ఏమైంది? నీళ్లు బంగారమై గొంతులో ఇరుక్కున్నట్టుంది. గుద్దుతాను. వచ్చింది. నీళ్లు కూడా బంగారం అయిపోయింది. ఏంటి అర్థమైందా? ఇదే పరిస్థితి ఉంటే నేను ఆకలితో చావాల్సిందే. తమ్ముడు, ఏదో ఒకటి చెయ్యరా. అయ్యో, కొమ్మ మురిగింది. పనిని బంగారం చేసేసావు. ఎంత పని చేశాను నేను. అరే తమ్ముడు, రే తమ్ముడు, రే. ఇక వీడు షో కేసులో పెట్టడానికే పనికొస్తాడు. అర్థమైందా? బన్నీ, ఏదో ఒకటి మాట్లాడరా ప్లీజ్. ఇలా చెయ్యకరా ప్లీజ్. ఇలా చూడు, నీ అత్యాస వల్లే ఇలా జరిగింది.
లేదు లేదు, నా తమ్ముడు లేకుండా నేను ఉండలేను. ఏంజల్, హ్యాపీ ఏంజల్, ఎక్కడున్నావు? ప్లీజ్ వచ్చేయ్. ఏంజల్, నాకు నా తమ్ముడు కావాలి. నీ వరాన్ని నువ్వు తిరిగి తీసుకో. నా తమ్ముడిని మామూలుగా మార్చేయ్. సారీ, నేనది చేయలేను. నువ్వు రిచ్ అవ్వాలనుకున్నావు, నేనది చేసేసాను. చూడు, నీ చుట్టూ బంగారమే ఉంది. నీ తమ్ముడు కూడా. నాకు తెగ ఆకలిస్తుంది, అర్థమైందా? వీడు అసలు పిజ్జా తీసుకుని ఎప్పుడు వస్తాడో ఏంటో. హలో లో హనీగడి నేను ఉడికాడా? వాడిలాగా ప్రవర్తిస్తున్నావు. పిజ్జా కోసం వెళ్ళాలంటే యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? చిలక, నాకు పిజ్జా డెలివరీ బాయ్ గా పని దొరికింది తెలుసా? అరే, వీడిని పిజ్జా తీసుకురమ్మంటే జాబ్ తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు మనం ఏం తింటాము? అబ్బా 2 నిమిషాలు ఆగండి, ఇప్పుడే తెచ్చేస్తాను. ఇదిగోండి మీ పిజ్జా. తినడం స్టార్ట్ చేద్దాం, అర్థమైందా? చిలక, నీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఏంట్రా ప్లాను? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు వీడు పిజ్జా డెలివరీ చేసినందుకు డబ్బులు తీసుకుంటాడు. నువ్వు జోర్దార్ని ఎందుకు పంపించావు? సో వాడు డబ్బులు కట్టేస్తే మనం ఫ్రీగా పిజ్జా తినొచ్చని. ఇదే కదా నీ ప్లాన్? లేదు లేదు, అలాగేం లేదు జోర్దార్, నా ఉద్దేశం అది కాదు. భయపడకు చిలక, నాకు పని దొరికిన సంతోషంలో మీ అందరికి పార్టీ ఇస్తున్నాను, ఆనందంగా తినండి. అసలు నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? కాలక్షేపం అవుద్ది, అలాగే 4 డబ్బులు కూడా వెనకేసుకోవచ్చు కదా, ఏమంటావు? రేపటి నుంచి నాకు ఒకటే పని తీరుబడి ఉండదు. పిజ్జా పట్టుకెళ్తున్నావా? అవును సార్, కానీ మీరు ఇక్కడ ఆర్డర్ చేయలేరు. ఇదిగో చూడండి, ఈ నెంబర్కి ఆర్డర్ చేయాలి. నా మాటలు జోగ్గా ఉన్నాయా? ఇలా నవ్వుతున్నారేంటి? ఫోన్ చేస్తాంలే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. వద్దండి, వద్దు, ఎవడే వద్దండి, అలా తినకండి, పిజ్జాలు తినేయకండి. మీరు అలా పిజ్జాలు తినేస్తే నా ఉద్యోగం ఊడిపోతండి. అయ్యో అయ్యో, మీ దండం పెడతానండి, ఇచ్చేయండి, ఇచ్చేయండి. ఊరికే సరదాగా. మేము టైం పాస్ చేస్తున్నాము. ఈ పిజ్జాని మేమే ఆర్డర్ చేసాం. ఓ, అలా అంటారా? ఏం పర్వాలేదు, డబ్బులు ఇచ్చేసి పిజ్జా తినండి. దీన్ని నువ్వు ఇంటికి డెలివరీ చేయాలి. ఇంకా 1 గంటలో చెయ్యకపోతే పిజ్జా ఫ్రీ. జోర్దార్! ఏయ్, ఆ బాక్స్ ఇలా ఇచ్చేసి. 10 నిమిషాలు ఆగు, ఇచ్చేస్తా. జోర్దార్, క్యాచ్! బాస్, వాడు ఎక్కడ కనబడడం లేదు. వీళ్ళు ఇక్కడే ఆగిపోయారు. జోర్దార్ని పట్టుకున్నట్టున్నారు. ఒక్క పని పూర్తి చేయలేకపోతున్నారు. మిమ్మల్ని పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సారీ సారీ బా. అదిగో ఒక్కడే ఉన్నాడు. బాక్స్ తెరువు. ఇలా చూడండి, ఎలకలకి పిజ్జా అంటే ఇష్టం నాకు బాగా తెలుసు, కానీ అలాగని ఫ్రీగా తినేయడం తప్పు కదా. ఈ బాక్సుల్లో పిజ్జాలే ఉన్నాయి. పిజ్జా బాక్స్ లో పిజ్జాలు లేకుండా పూతరేకలు ఉంటాయి ఏంటంటే? నార్మల్, దీంట్లో గోల్డ్ బిస్కెట్స్ పెట్టాను. జోర్దార్, వీళ్ళు గోల్డ్ స్మగ్లర్స్. వాళ్ళ బాక్సులు నీ బాక్సులో కలిసిపోయాయి. కరెక్ట్ గా చెప్పావు. ఆ బాక్స్ నాకు ఇచ్చేసాయి. లాస్ట్ పిజ్జా ఎక్కడ డెలివరీ చేసావు? పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ పాండా గారికి ఇచ్చాను. మా గోల్డ్ పోలీస్ కి ఇచ్చేస్తావా? ఇప్పుడు అది నువ్వే తీసుకురావాలి. అప్పటి వరకు వీడు మా దగ్గరే ఉంటాడు.
కానీ నేనెందుకో నేను పిజ్జా కూడా తిన్నా అర్థమైందా? నార్మల్ ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. గోల్డ్ తీసుకుని ఇక్కడికే రావాలి. పెండింగ్ కేసులన్నీ కంప్లీట్ చేసేసా. ఒరే గాడిదా, ఓపెన్ చేయకముందే మనం బాక్స్ తీసేసుకోవాలరా. నా పిజ్జానే దొంగిలిస్తారా? కానిస్టేబుల్స్ వాణ్ణి పట్టుకోండి ఇప్పుడే. దీన్ని పట్టుకోండి, పట్టుకోండి. పారిపోతుందండి. బనీ క్యాచ్. పట్టుకున్నాను. ఆయన కింద నుండి వెళ్ళిపోదాం, పదండి. వీళ్ళని అస్సలు వదలకూడదు. అరే ఎప్పుడొస్తారా మీరు? అరే ఒక అడ్డా కూడా లేదు. ఎక్కడి నుంచో మీరు ఆపరేట్ చేస్తున్నారు? మేము ఈ కన్సైన్మెంట్ ని తర్వాత తీసుకుందాం అనుకున్నాం. ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదు? మీరేం దాదాలరా, వెళ్ళి బావిలో దూకండి. ఏయ్, మాటలు జాగ్రత్తగా రానివ్వు. వాళ్ళు వచ్చేసారు బాస్. ఇదిగోండి మీ పిజ్జా. ఏంటి పోలీసు వస్తున్నారు? ఏయ్, ఆ బాక్స్ ఇచ్చేసేయ్. లేదు, ఇది నాది. సరిగానే చెప్తున్నాడు. అది తందే, అందులో బంగారం బిస్కెట్స్ ఉన్నాయి. ఏంటి గోల్డ్ బిస్కెట్లా? ఆ, ఆ, లేదు లేదు సార్. అవును సార్, ఇదిగో చూడండి. అరే డాంకీ. చెప్పు. అవును సార్, వీళ్ళు గోల్డ్ స్మగ్లర్సే. అయితే పట్టుకోండి వీళ్ళని.